జయ గురుదేవ్. 2026వ సంవత్సరము ఆషాఢ మాసము జూలై 14 నుంచి జూలై 22 వరకు కూడా మనము వారాహి నవరాత్రి ఉత్సవాలను జరుపుకుంటున్నాం. ప్రతి సంవత్సరము మనకి 4 నవరాత్రులు వస్తాయి. అందులో గుప్త నవరాత్రులు అంటారు. అంటే వారాహి నవరాత్రులను కానీ రాజశ్యామల నవరాత్రులను, ఈ రెండింటిని గుప్త నవరాత్రులు అంటారు. సో ఈసారి మనకి వారాహి నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి. వారాహి ఆరాధన, వారాహి పూజ, వారాహి అభిషేకము, వారాహి హోమము ఇవి చేయడం ద్వారా వచ్చేటువంటి ప్రయోజనాలు ఏంటో మనం తెలుసుకోవాలి. ఎందుకోసం చేస్తారు వీటిని, ఏం లాభం ఇవి చేయడం ద్వారా? వారాహి యొక్క అవతార విశేషాలు అవన్నీ మీ అందరికీ అయినప్పటికీ మనకు ముందు ప్రయోజనాలు అనేటివి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ వారాహి అమ్మవారి యొక్క నవరాత్రులు మనం సాధన చేయడం ద్వారా, ఈ గుప్త నవరాత్రులలో అంటే రహస్యంగా వీటిని సాధన చేయడం ద్వారా వచ్చేటువంటి లాభాలు ముఖ్యమైనటువంటివి 3 ఉన్నాయి. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. అందులో మొట్టమొదటిది ఏంటంటే భూ సంబంధమైనటువంటి సమస్యల యొక్క పరిష్కారము. భూ సంబంధమైనటువంటి సమస్యల పరిష్కారం అంటే భూమి మీద చేసేటువంటి వ్యాపార లావాదేవీలలో మంచి లాభాలు వస్తాయి. భూమి మీద మనం ఏం చేస్తాము, ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేటువంటి వారికి, అట్లాగే కన్స్ట్రక్షన్ చేస్తుంటారు, బిల్డర్స్ అంటాం మనం. అంటే వాళ్ళు ల్యాండ్స్ ప్లాట్స్ అమ్మడమే కాకుండా ఇల్లు అవి కట్టి ఇస్తుంటారు, అలాంటి బిల్డర్స్ కావచ్చు. అట్లాగే కాంట్రాక్ట్ పనులు, భూమి మీద చేసేటువంటి కాంట్రాక్ట్ పనులు, పెద్ద పెద్ద ఫ్లైఓవర్స్ కట్టేటువంటి వాళ్ళు కావచ్చు, కాలువల తవ్వకాలు చేసేటువంటి వాళ్ళు కావచ్చు, ఇంకా ముఖ్యంగా గ్రనైట్కి సంబంధించినటువంటి వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళకు ఇది చాలా లాభదాయకంగా ఉంటుంది. అంతేకాదు భూమిలో మనకి కొన్ని నిధులు దొరుకుతూ ఉంటాయి. ఈ నిధులకు సంబంధించినటువంటి శాస్త్రము మనకు తెలియాలన్నా, నిధులను దక్కించుకోవాలన్నా, నిధులు ప్రాప్తించాలి అన్నా కూడా వారాహి అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంటేనే సాధ్యమవుతుంది. కాబట్టి టోటల్గా భూమికి సంబంధించిన అన్ని వ్యాపారాల్లో కూడా మనకి లాభం అనేది రావడం జరుగుతుంది ఈ అమ్మవారిని ఆరాధన చేయడం ద్వారా. అంతేకాదు మీకున్నటువంటి ఒక పాత ప్లాట్ కానీ పాత ల్యాండ్ కానీ ఏదైనా మీరు అమ్ముడుపోకుండా మిగులుతూ ఉందనుకోండి, అది అట్లాగే అమ్ముడుపోకుండా ఉంటుంది, అసలు సేల్ కావట్లేదు, అలాంటి దాన్ని తొందరగా సేల్ చేయాలంటే కూడా అమ్మవారి యొక్క ఆరాధన చేయాలి, అమ్మవారి యొక్క అభిషేకము హోమాలు చేయాలి. అంతేకాదు మీరు ఒక కొత్త ఇంటిని కట్టుకోవాలనుకుంటున్నారు, నూతన గృహ ప్రవేశం చేయాలనుకుంటున్నారు అనుకోండి, మీకు ప్రతి ఒక్కరికి ఒక కళ ఉంటుంది, నాకంటూ నేను ఒక ఇల్లు కట్టుకోవాలి అని. నూతన గృహాన్ని మీరు సాకారం చేసుకోవాలి అన్నా కూడా అమ్మవారి యొక్క కటాక్షము మనకి చాలా అవసరం ఉంటుందన్నమాట. సో మొదటి ఉపయోగం చెప్పాను, అవన్నీ కూడా భూ సంబంధమైనటువంటి సమస్యలు, వాటికి చక్కటి పరిష్కారము వారాహి ఆరాధన ద్వారా మాత్రమే లభిస్తుంది. ఇంకపోతే రెండవ ముఖ్యమైనటువంటి ఉపయోగం ఏంటంటే లలిత త్రిపుర సుందరి అమ్మవారికి మంత్రిగా రాజశ్యామల ఉంటే వారాహి అమ్మవారు సేనాధిపతిగా ఉంటుంది. అంటే దండనాయకి అంటారు. దండన చేసేటువంటి అధికారము పూర్తిగా సంపూర్ణంగా ఉన్నటువంటి దేవత ఎవరైనా ఉన్నారు అంటే కేవలం వారాహి దేవత మాత్రమే. శత్రు నిర్మూలన సమూలంగా చేసేస్తుంది అన్నమాట. అసలు మనకు శత్రువులే లేకుండా చేస్తుంది. మీరు ఈ మాట వినే ఉంటారు, ప్రత్యంగర ఉపాసన చేసేవాడి పక్కింట్లో ఉండకూడదు, వారాహి సాధన చేసేవాడి ఊళ్ళోనే, అసలు ఆ గ్రామంలోనే ఎవరు ఉండకూడదు. అంటే అంత భయంకరంగా ఉంటుంది అనమాట. శత్రువులని అంత భయంకరంగా చీల్చి చెండాడుతుంది. అట్లాగే అనేక రకాలైనటువంటి మానసిక రుగ్మతలో బాధపడుతూ ఉంటాం, నాకెవరో ఏదో చేసేవారు అని చెప్పేసి. ఈ మధ్య మనం చాలా వింటున్నాం సోషల్ మీడియాలో, కట్లు వేస్తారు అని చెప్పేసి. అలా కట్లు వేయడం లాంటివి కావచ్చు, చేతబడులు కావచ్చు, కాశ్మీరా లాంటి రకరకాల దుష్ట ప్రయోగాలు కావచ్చు, ఎన్నో రకాల ప్రయోగాలు చేస్తున్నారు. అలాంటి దుష్ట ప్రయోగాలు చేసేటువంటి శత్రువులను పీడించాలి అంటే, వారికి దండన విధించాలంటే వారాహి అమ్మ వారి యొక్క ఆరాధనే శ్రేష్టమైనటువంటి, అంతకు మించినటువంటి ఆరాధన ఇంకొకటి లేదు అని ఘంటాపదంగా చెప్పొచ్చు. కాబట్టి శత్రు నిర్మూలన పూర్తిగా జరుగుతుంది. మీకు హాని చేసేటువంటి వ్యక్తులను కంప్లీట్గా నిర్మూలిస్తుంది అన్నమాట. ఇది రెండవ అతి ముఖ్యమైనటువంటి ఉపయోగం. అట్లాగే వారాహి ఆరాధన చేస్తున్నప్పుడు వారాహి సాధకులకు పూర్తి రక్షణ కలిగిస్తుంది అమ్మవారు. వరాహం గురించి మీకు తెలుసు, వరాహం గర్భంతో ఉన్నప్పుడు కానీ తన పిల్లలు ఉన్నప్పుడు కానీ ఆ దరిదాపుల్లోనికి ఎవరిని కూడా రానియదు. అంటే అంత అసలు చీల్చి ఎండాడుతుంది అన్నమాట శత్రువుని.
ఆ దరిదాపులోనికి ఎవరైనా వచ్చినట్లయితే. అట్లాగే వారాహి సాధన చేసేటువంటి వాడికి ఏ కష్టం రాకుండా చక్కగా అమ్మవారు చూసుకుంటుంది. ఇది ముఖ్యమైనటువంటి రెండవ ఉపయోగం. ఇంకపోతే మూడవ ఉపయోగం ఏంటి అంటే, ఈ అమ్మవారి యొక్క ఆయుధాలను కనుక మనం పరిశీలించినట్లయితే ఒక చేతిలో మీకు నాగలి కనిపిస్తుంది, ఇంకొక చేతిలో రోకలి కనిపిస్తుంది. ఈ నాగలి అనేది భూమిని దున్నడానికి ఉపయోగిస్తాము, రోకలి అనేది ఆ వచ్చినటువంటి ధాన్యాన్ని దంచి వండుకొని తినడానికి ఉపయోగిస్తాము. అంటే భూమిలోంచి మనకు పంట రావాలి అంటే, ఆ పంట రావాలి అంటే ఖచ్చితంగా నాగలి అవసరం అవుతుంది. ఆ వచ్చినటువంటి ధాన్యాన్ని మనం తినాలంటే దంచుకోవాలి. ఇది ఈ రెండు కూడా. దీనివల్ల మీకు ఏమర్థమవుతుంది అంటే, శ్రమ చేయాలి, ప్రతి వ్యక్తి కూడా శ్రమ చేయాలి. రెండవది, భూమి నుంచి వచ్చేటువంటి ఆహారాన్ని మనం తీసుకోవాలి. ఇక్కడ మీకు ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని చెప్తున్నాను చూడండి. ఇక్కడ ఏంటంటే, వివాహం కానటువంటి వారికి వివాహం, సంతానం కలిగినటువంటి వారికి సంతానము, ఉద్యోగం లేనటువంటి వారికి ఉద్యోగము కల్పిస్తుంది అమ్మవారు నిస్సంకోచంగా. ఎందుకు అంటే, పొలాన్ని దున్నడము అంటే దాంట్లోంచి పంట పండుతుంది అంటే దాని అర్థం ఏంది? ఉత్పాదన అంటే ఉత్పాదకత లభిస్తుంది. ఉద్యోగం చేయడం ద్వారా మనకి డబ్బు సంపాదించుకుంటాం, అంటే మనకి డబ్బు అనేది ఉత్పాదన జరుగుతుంది. అట్లాగే దాన్ని మనం అనుభవించగలుగుతాం, తినగలుగుతాం. కాబట్టి ఇక్కడ ప్రొడక్టివిటీ కావాలి అంటే పెళ్ళి కావాలి, సంతానము కలగాలి. కాబట్టి వివాహం కానటువంటి వారికి ఏ కారణం వల్ల కానివ్వండి వివాహం కలగలేకదు అంటే, ఆ వివాహం కలగడానికి కావచ్చు, ఏ కారణాల వల్ల సంతానం కలగకపోయినా వారాహి అమ్మవారిని కనుక మీరు ఆరాధించినట్లయితే ఖచ్చితంగా సంతానం కలుగుతుంది. అట్లాగే మీకు ఉద్యోగం లభిస్తుంది. అంతేకాదు ఆరోగ్య ఐశ్వర్యాలను ప్రసాదించేటువంటి అద్భుత దేవత. ఎందుకు చెప్తున్నాను ఇది? ఆరోగ్యం ఎక్కడి నుంచి వస్తుంది? మంచి ఆహారం తిన్నప్పుడే మీకు ఆరోగ్యం వస్తుంది. అలాంటి అద్భుతమైనటువంటి ఆహారము భూమిలోంచే వస్తుంది మనకి. వృక్ష సంబంధమైనటువంటి ఏదైనా కావచ్చు, రైతు పండించేటువంటి ధాన్యాలు మనం చూస్తున్నాం, చిరుధాన్యాలు కావచ్చు, మనం తినేటువంటి అన్నం కావచ్చు, గోధుమలు కావచ్చు, ఇలా ధాన్యాలు ఏదైనా సరే వాటి నుంచి వస్తుంది. కాబట్టి అద్భుతమైనటువంటి ఆహారము, ధాన్యాలు, కాయలు, పళ్ళు, కొన్ని రకాల ఆకులు, ఇవన్నీ కూడా పౌష్టికాహారం. ఇది తినడం ద్వారా మన యొక్క ఆరోగ్యం మెరుగుపడుతుంది. అంతేకాకుండా ఆయుష్ కూడా పెరుగుతుంది. తద్వారా చక్కటి శ్రమ చేయగలుగుతాము, చక్కటి ఉద్యోగం చూసుకోగలుగుతాము. దాని ద్వారా మనకి డబ్బు కూడా వస్తుంది. కాబట్టి ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవి లభించాలి అంటే వారాహి దేవత ఖచ్చితంగా ఇచ్చి తీరుతుంది. కాబట్టి ఈ 3 రకాల ఉపయోగాలు మీకు ఉండాలి అన్నట్లయితే డెఫినెట్గా మీరు వారాహి నవరాత్రులలో సాధన చేయాలి. నవరాత్రి కార్యక్రమాలలో మీరు తప్పనిసరిగా కుటుంబ సమేతంగా పాల్గొనండి. ఏ సమస్య అన్నా కూడా మన ప్రత్యంగిర నిలయము గట్కేసర్లో జూలై 14 నుంచి 22వ తారీఖు వరకు కూడా వారాహి నవరాత్రి ఉత్సవాలు సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు 9 రోజులు రెగ్యులర్గా జరుగుతాయి. అందరూ ఆహ్వానితులే. ప్రతి ఒక్కరిని ఈ హోమాల్లో పాల్గొనే విధంగా అమ్మవారు మనల్ని కటాక్షించింది. కాబట్టి అందరికీ ఈ విధమైనటువంటి ఆధ్యాత్మిక సహకారాన్ని అందించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీరు సిద్ధంగా ఉన్నారో లేదా నిర్ణయించుకోండి. వారాహి హోమాలు బయట మీరు చేయించుకోవాలంటే 30,000 నుంచి 1,00,000 వరకు తీసుకుంటారు. చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి హోమాలు. అలాంటివి అందరికీ అందుబాటులో ఉండే విధంగా, అందరూ చేసుకునే విధంగా ఇక్కడ మనం అవకాశం కల్పిస్తున్నాము. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తూ ఆల్ ద బెస్ట్. జై గురుదేవ్, జై వారాహి.